హలో, వెల్కమ్ టు బిహైండ్ ద సీన్స్ ఆఫ్ ఎపిక్స్ విత్ మీ మాళవిక. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తే నాకు మన ఎపిక్ మహాభారతం గుర్తొచ్చింది. ఎలా? ఇలా. పాయింట్ నెంబర్ 1, అరణ్య అజ్ఞాతవాసాల తర్వాత పాండవుల రాజ్యం తిరిగి వాళ్ళకి ఇవ్వకపోతే యుద్ధం చెయ్యాల్సొస్తే ఎంత మందిని తన వైపు సమకూర్చుకోవాలి అంటే అలైస్. ఇప్పుడు అందరూ మాట్లాడుతోంది ఈ అలైస్ గురించే. ఎవరు సపోర్ట్ ఇస్తారు, ఎవరికి సపోర్ట్ ఇస్తారు, ఎంతకాలం ఇస్తారు, అబ్బో ఎన్నో క్వశ్చన్స్. కొన్నింటికి సమాధానం దొరికింది, మిగిలినవి చూడాలి. పాయింట్ నెంబర్ 2, మేనమామే కదా, ఖచ్చితంగా సపోర్ట్ మనకే ఉంటుంది అనుకున్న శల్యుడు కౌరవుల పక్కకి చేరటం. లింక్ చేయాలంటే మందే ఇదంతా అనుకున్న ప్లేసెస్ మనవి కాకుండా పోయినప్పుడు. పాయింట్ నెంబర్ 3, శ్రీకృష్ణుడి సపోర్ట్ కోసం అటుపక్క నుంచి స్వయంగా దుర్యోధనుడే రావటం, ఇటుపక్క నుంచి అర్జునుడు వెళ్లటం. కీ రోల్ ప్లే చేస్తారు అనే పర్సన్ దగ్గరికి రాయబారులు కాకుండా ఇన్ పర్సన్ మెయిన్ క్యాండిడేటే వెళ్ళాలి. ఇది మనకి మహాభారతం టైం నుంచే ఉంది. ఇంకా ఎన్నో రెఫరెన్సెస్ ఉన్నాయి. ఈ రోజు కూడా మన ఎపిక్స్ ఎంత రిలవెంటో చెప్పే ప్రయత్నం చేశాను. పొలిటికల్ అజెండా ఏం లేదు, అర్థం చేసుకుంటారని ఆశిస్తూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.